ఏమంటాం దాన్ని ఇంట ఈక్వల్ టు 5 అని రాస్తే ఈ లైన్ ఎక్స్ప్లెయిన్ చేయమని ఒక 100 సార్లు నేర్పించుంటారు చెప్తారు. ఏం సిస్టర్ ఒకసారి అడగరా? ఇంట ఈక్వల్ టు 5 లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమవుతుందో. ఇంట్ అంటే ఇంటీజర్, ఐ అంటే వేరియబుల్, 5 అంటే నెంబర్. సో ఈక్వల్ టు వాల్యూ. ఈక్వల్ టు ఏమంటాం? ఈక్వల్ టు ఏమంటాం? అసైన్మెంట్ ఆపరేటర్. సో 5 అనే వాల్యూ వచ్చి ఐ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. అంటే అప్పుడు ఏమవుతుంది మన కంప్యూటర్లో ఒక సెల్ అంటే ఒక బ్లాక్ లాగా క్రియేట్ అయ్యి దానికి అది ఐ అనే పేరు పెట్టుకొని దాని లోపల 5ని స్టోర్ చేస్తుంది. అంటే ఇలాగ ఉంటుంది అనమాట మన సిస్టమ్ లోపల మనం ఊహించుకుంటే ఇలాగా. సో ఐ అనే వేరియబుల్ ఇలా ఒక బ్లాక్ క్రియేట్ అయ్యి దానిలో 5 అనే వాల్యూ స్టోర్ చేసుకొని ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక అడ్రస్ ఉండిద్ది కదా మనకి. అలానే ప్రతి సెల్కి కూడా మన కంప్యూటర్ లోపల ఒక అడ్రస్ ఉండిద్ది అనమాట. సో జస్ట్ దాని నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం 1001 అని ఉందని తీసుకుందాం. సో ఇప్పుడు ఏంటి ఒక సెల్లో ఎప్పుడు కూడా మనం ఒక వాల్యూ స్టోర్ చేసుకోగలం అనమాట. సో ఇక్కడ నేను జే ఈక్వల్ టు 20 రాస్తే ఈ సెల్లోనే జే ఇక్కడ పెట్టేసుకొని 20 ఇక్కడ రాదు. ఇంకో సెల్ క్రియేట్ అయ్యిద్ది. ఇంకో సెల్ క్రియేట్ అయ్యి దానికి దాని వాల్యూ వస్తుంది. ఓకే, ఈ ఇంటికి మళ్ళీ వేరే అడ్రస్ ఉండేది. ఓకే, ఇదేంటి జనరల్గా జరుగుతుంది. ఇప్పుడు మరి మనకి ఒక్కోసారి ఏమైందంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఒక క్లాస్ ఉన్నారు ఒక స్కూల్లో. దానిలో ఒక క్లాస్లో 20 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. సో ఈ పిల్లల యొక్క రోల్ నెంబర్స్ మనం స్టోర్ చేసుకోవాలి. ఓకే, దానికి ఇంట్ n1 ఈక్వల్ టు ఫస్ట్ రోల్ నెంబర్, ఇంట్ n2 ఈక్వల్ టు 2, ఇంట్ n3 ఈక్వల్ టు 3. అలా మనం ఒక 40 పిల్లలు ఉన్నారు, 40 టైమ్స్ అలా రాసుకుంటే వెళ్ళలేం కదా. సో దాని బదులు ఏం చేశారంటే ఒక కాన్సెప్ట్ కనిపెట్టారు కాల్డ్ యాజ్ అరే. సో అరే అంటే మీనింగ్ ఏంటి సాఫ్ట్వేర్లో అంటే ఒక సెల్ని చాలా సబ్ పార్ట్స్గా డివైడ్ చేసుకునిద్దంట. సో ఇప్పుడు ఇదంతా ఒక సెల్, ఇది ఒక పెద్ద సెల్. దాన్ని ఇప్పుడు నేను నా అరే సైజ్ 5 అన్నాను అనుకోండి, అప్పుడు 5 బ్లాక్స్ క్రియేట్ అయ్యేలాగా డివైడ్ చేసుకునేది అనమాట. 1 2 3 4 5. ఇది అరే నేను 6 అన్నాను అనుకోండి, 6 బ్లాక్స్ ఉండేలాగా క్రియేట్ చేసుకుంటుంది. నాకు ఒక్క 2 minutes టైం ఇస్తారా? లైన్లో ఉండండి, ఇప్పుడు వస్తా. ఓకే సురేఖ గారు.
Hey Siri, turn off the torch. ఓకే. సో ఇప్పుడు ఒక్క సెల్‌ని మల్టిపుల్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క వాల్యూ పెట్టుకునేది. అయితే ఇప్పుడు ఇక్కడ ఐ అంటే ఈ ఒకటే, ఈ ఒక సెల్లే. జే అంటే ఈ ఒక్క సెల్లే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎం అనే పేరు పెట్టుకుందాం. ఇంత పెద్ద సెల్‌కి ఎం అనే పేరు పెట్టుకుంటున్నాను. పెట్టుకుంటే ఈ ఎం అనే సెల్‌ని 6 పార్ట్స్‌గా డివైడ్ చేసుకున్నాం. ఈచ్ సెల్లో సమ్ వాల్యూ పెట్టుకుందాం. కొన్ని నెంబర్స్, స్టూడెంట్ రోల్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6. ఓకే. అయితే ఇప్పుడు నేను ప్రింట్ చేయాలనుకోండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని నార్మల్గా రాస్తే మనం ఇక్కడ 5 ప్రింట్ అవ్వాలనుకోండి, మీరు ఏం పెడతారు, ఐ ప్రింట్ చేస్తే 5 ప్రింట్ అయిపోయిద్దిగా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళినాయి, ఎందుకంటే ఐ లోపల 5 ఉంది. కానీ ఇక్కడ నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వెళ్ళిన ఆఫ్ ఎం చేస్తే ఇన్ని వాల్యూస్ ఉన్నాయి కదా. అవును సిస్టర్. సో డైరెక్ట్గా ఇన్ని వాల్యూస్ అనేది ప్రింట్ చేయలేదన్నమాట. సో మనం ఏమన్నా డైరెక్ట్గా ప్రింట్ చేస్తే ఏమైందంటే ప్రతి ఇంటికి అడ్రస్ ఉండిద్ది అని చెప్పాను కదా. సో ఈ సెల్ యొక్క అడ్రస్ ప్రింట్ అయిపోయింది అనమాట మనకి, వాల్యూస్ ప్రింట్ అవ్వకుండా. సో కానీ మనకి వాల్యూస్ కదా కావాలి. ఇప్పుడు ఫస్ట్ సెల్లో ఎవరున్నారు, సెకండ్ సెల్లో ఎవరున్నారు, అలా కావాలి కదా. సో మనం వాటిని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు అంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు స్ట్రింగ్లో మనము క్యారెట్ ఆఫ్ 4 అంటే 0, 1, 2, 3, 4 అని కౌంట్ చేసుకొని ఎలా చేసాము, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా ఇండెక్స్ అనేది 0 నుండే స్టార్ట్ అయింది. సో నేను ఎమ్ ఆఫ్ 2 అన్నాను అనుకోండి. సో ఎమ్ ఆఫ్ 2 అంటే 0, 1, 2. ఈ పొజిషన్లో ఏ నెంబర్ ఉంది, 3 ఉంది. సో ఎమ్ ఆఫ్ 2 ఇస్ 3. ఎమ్ ఆఫ్ 0 అంటే ఎంత, వన్. కరెక్ట్ కదా. సో ఇప్పుడు మనం ఎరేలో ఒకటే సెల్ని సబ్ సెల్స్గా డివైడ్ చేసుకుంటున్నాం. దాన్ని ప్రోగ్రామటికల్గా ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇది నార్మల్గా ఒక వాల్యూని డిక్లేర్ చేసే విధానం. అదే ఎరే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్ ఎరే. ఎరేలో మన నెంబర్సే కాదు, స్ట్రింగ్, బూలియన్ అన్నీ పెట్టుకోవచ్చు. ఫస్ట్ మన ఇంటిజర్ ఎరేతో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నాకు ఇంటిజర్ ఎరే డిక్లేర్ చేయాలనుకోండి, ఇంట్ అని రాసి ఈ రెక్టాంగిల్ బ్రాకెట్లో పెట్టాలన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఒక డేటా టైప్ పక్కన ఇలా రెక్టాంగిల్ సింబల్స్ చూస్తారో, రెక్టాంగిల్ బ్రాకెట్స్ చూస్తారో, అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే అదొక ఎరే. ఈ ఎరే ఎలాంటి ఎరే, ఒక ఇంటిజర్ ఎరే. అంటే ఆ ఎరే మొత్తంలో మనం ఓన్లీ నెంబర్స్ని మాత్రమే స్టోర్ చేసుకోగలము అని. ఇంట్ ఎరే ఏఆర్ఆర్ ఈక్వల్ టు ఈ కర్లీ బ్రేసెస్ లోపల మనం ఏదైనా వాల్యూస్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఎన్నైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. జస్ట్ కామాతో సపరేట్ చేసుకోవాలి, కర్లీ బ్రేసెస్తో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మామూలుగా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఐ ఇస్తే 5 వచ్చింది. కానీ నేను ఏఆర్ఆర్ ఇస్తే మనకు వాల్యూస్ ప్రింట్ అవ్వవు. మనకేం ప్రింట్ అవుతుందట, అడ్రస్ ఆఫ్ దట్ పర్టికులర్ వేరియబుల్. ఈ వేరియబుల్ ఎక్కడైతే ఉంటుందో దాని యొక్క మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్, మన కంప్యూటర్లో అడ్రస్ ఇలా స్టోర్ అయ్యిద్దంట, నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ ఫామ్లో. సో దాని అడ్రస్ ప్రింట్ అయ్యిద్దంట, ఈ నెంబర్లు ప్రింట్ అవ్వంట. సో నెంబర్లు ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలంట, 2 వేస్ ఉన్నాయి. ఒకటి, దీన్ని మనం స్ట్రింగ్లా మార్చేయాలి. ఏఆర్ఆర్ డాట్ టు స్ట్రింగ్ అని పెట్టారనుకోండి, అప్పుడు అన్ని నెంబర్స్ ప్రింట్ అయిపోతాయి ఒక బ్లాక్లో లాగా. ఇలా కాదా,
ఇలా రాయాలి. అరేస్ అనే ఒక క్లాస్ ఉంది, దానిలో toString అనే ఒక మెథడ్ ఉంది. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ అరేస్ అనేది ఒక క్లాస్. సో క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ పిలుస్తున్నాము, అంటే మనం ఎక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు. సో మీరు స్టాటిక్ మెథడ్స్కి నేను డైరెక్ట్గా మెథడ్ని కాల్ చేయొచ్చు అని చెప్పాను కదా. సో డైరెక్ట్గా మెథడ్ అయినా కాల్ చేయొచ్చు, లేకపోతే క్లాస్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అయినా చేయొచ్చు మనం స్టాటిక్ మెథడ్స్కి. నాన్ స్టాటిక్ మెథడ్కి అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో ఇప్పుడు చూడగానే ఒకటి మెథడ్, ఒకటి క్లాస్ అని ఎలా చెప్తాము? ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉంటే అది క్లాస్. మెథడ్కి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, బ్రాకెట్స్ ఉంటే దాని లోపల సమ్ ఆర్గ్యుమెంట్స్ లేకపోతే 2 బ్రాకెట్స్ ఉంటే అప్పుడు అదొక మెథడ్. సో మీరు అది ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ అరేస్ మీద హోవర్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏమంటున్నాడు, జావా డాట్ యూటిల్ డాట్ అరేస్, అంటే జావా డాట్ యూటిల్ అనే ప్యాకేజ్లో అరేస్ అనే క్లాస్ ఉంది. అక్కడ ఏం రాస్తాడు, సి అనే సింబల్ కనిపిస్తుంది అరేస్ మీద మౌస్ పెడితే. దిస్ క్లాస్ కంటైన్స్ వేరియస్ మెథడ్స్ ఫర్ మ్యానిపులేటింగ్ అరేస్. సో అరేస్ మీద ఏమైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి సంబంధించిన మెథడ్స్ అన్నీ స్టోర్ చేసుకున్నారంట. ఇప్పుడు అలానే toString మీద పెడదాం మౌస్ పెడితే, toString యొక్క రిటర్న్ టైప్ స్ట్రింగ్ అంట. అందులో మనం అరేని పంపించాలంట, ఆర్గ్యుమెంట్ లాగా పంపిస్తే మనకి స్ట్రింగ్ రిప్రజెంటేషన్లో అరేని ఇస్తుందట. సో ఇందాక నేను నార్మల్గా ARR ప్రింట్ చేస్తేనేమో మనకి వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వలేదు. మనకేం ప్రింట్ అయింది, అడ్రస్ ఆఫ్ దట్ వేరియబుల్ ప్రింట్ అయింది. అదే నాకు వాల్యూస్ ప్రింట్ అవ్వాలనుకోండి, అప్పుడు నేను ఏం రాశాను, అరేస్ డాట్ toString, దాని లోపల ఆ అరే యొక్క వేరియబుల్ని మనం పంపించామన్నమాట. ఓకే. ఇప్పుడు మనం ఈ వాల్యూస్లో అన్నీ ప్రింట్ అయిపోయినాయి. ఇలా ప్రింట్ చేస్తుంటే అడ్రస్ ప్రింట్ అవుతుంది. అలాగా నాకు ఏదైనా ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర ఉన్న వాల్యూ నాకు కావాలి ప్రింట్ చేయడానికి లేకపోతే వాడుకోవడానికి. అప్పుడు మనం ఏం చేయాలంట, బేస్డ్ ఆన్ ఇండెక్స్ యాక్సెస్ చేయగలుగుతాం కదా. ఇప్పుడు నాకు 34 ప్రింట్ అవ్వాలంటే ARR ఆఫ్ 012 ఇండెక్స్ ఎప్పుడు 0 నుండి స్టార్ట్ అవుతుంది. 012 అంటే 34 ప్రింట్ అవ్వాలంటే సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉన్న ప్రింట్ చేయాలి. సో ARR ఆఫ్ 2 అని రాశాను అనుకోండి, అప్పుడు నాకు అవుట్పుట్లోని 34 వస్తుంది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6, అంటే దీన్ని అసలు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో మనకు తెలియాలనుకోండి, ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఈ అరేలో అని, అప్పుడు లెంత్ అని ఉండిద్ది. సో మీరు స్ట్రింగ్లో అయితే లెంత్ ఒక మెథడ్. సో మీరు పక్కన రౌండ్ బ్రాకెట్స్ పెడతారు, లెంత్ తర్వాత రౌండ్ బ్రాకెట్స్ పెడతారు, మీకు గుర్తుండి మీ స్ట్రింగ్ ప్రాక్టీస్. కానీ అరేస్లో వచ్చేసరికి మీకు ఇక్కడ ఇది మెథడ్ కాదు, ఇది జస్ట్ ఒక యాట్రిబ్యూట్. ఇక్కడ అవుట్ ఎలాగా అలా ఇక్కడ లెంత్ కూడా. సో ఇక్కడ ఏంటంటే మనం ఏ రౌండ్ బ్రాకెట్లు పెట్టక్కర్లేదు అరేలో, మనకి అది కౌంట్ చేసి చెప్తుంది. ఇక్కడ చూడండి 6 ఉన్నాయని చెప్తుంది. ఇప్పుడు నేను ప్రింట్ చేయడానికి 6 కదా, 6 అంటే లాస్ట్ ఇండెక్స్ అంతే, ఇది 0 1 2 3 4 5 లాస్ట్ ఇండెక్స్. కానీ నేను ఒక 9th ఇండెక్స్ అని పెట్టాను అనుకోండి, 9th ఇండెక్స్ ఉందా, ఇక్కడ ఉన్నాయో. ఇప్పుడు మీరు దీన్ని ఎలా ఇమాజిన్ చేసుకోవాలంటే ఇలా ఇమాజిన్ చేసుకోవాలి, 6 బ్లాక్స్గా క్రియేట్ అయింది. ఈ ఒక్కొక్క బ్లాక్లో 24 36 39 మనం ఏవైతే నెంబర్స్ రాసామో అయ్యేలాగా స్టోర్ అయి ఉన్నాయి. లాస్ట్ బ్లాక్ యొక్క ఇండెక్స్ 5, కానీ నేను ఇక్కడ ఎంతో ఇండెక్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా, 9th ఇండెక్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఈ లెంత్ కన్నా అది ఎక్కువైపోయిందిగా ఈ నెంబర్. కంప్యూటర్లో అసలు మెమరీ బ్లాక్ నెంబర్ 9 లేదు, కానీ నేను దాన్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడు ఏమైందంటే అది ఒక ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది. ఏమంటుంది, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్, మనకున్న మెమరీని దాటేసి వెళ్ళిపోయింది మనం అడిగే వాల్యూ. మనకున్న ఇండెక్స్ 6, కానీ
మనం 9th ఇండెక్స్‌ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఉన్న అరే యొక్క సైజ్ 6 కానీ 9th ఇండెక్స్ ఉన్న దగ్గర నుండి ప్రింట్ చేయాలనుకుంటున్నారు. విచ్ ఇస్ నాట్ పాసిబుల్ అని ఒక ఎక్సెప్షన్‌ని త్రో చేసిందనమాట. ఆహా! ఓకేనా? ఓకే సురేఖ. ఎక్సెప్షన్ అంటే ఎర్రర్. సంథింగ్ విచ్ ఇస్ నాట్ వర్కింగ్ ఫైన్. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఏటీఎం మెషిన్లో వెళ్ళి కార్డ్ పెట్టారు. కార్డ్ పెట్టిన తర్వాత ఇలాంటి పిచ్చి పిచ్చి మెసేజ్లు వచ్చినాయి అనుకోండి, java.lang.array, మీకు అర్థమైద్దా? లేదా నాకు నిన్న ఇలానే వచ్చింది కింద. సో అలా వచ్చినప్పుడు ఏంటి, మనకు అర్థం కావు కదా అలాంటి పిచ్చి పిచ్చి వచ్చినప్పుడు. మనం మీనింగ్ఫుల్గా మనం కోడ్ రాసినంతసేపు మన దృష్టి ఎలా ఉండాలంటే, ఒక కామన్ పర్సన్, ఏ టెక్నికల్ నాలెడ్జ్ లేనివాడు మనం తయారు చేసిన వాడాల్సి వస్తే అప్లికేషన్, వాళ్ళకి మీనింగ్ఫుల్ మెసేజ్ వచ్చేలాగా మనం చూసుకోవాలన్నమాట. సో దానికోసం కనిపెట్టిన కాన్సెప్ట్ వేరేది, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. అది నెక్స్ట్ క్లాసెస్లో చూస్తాము. బట్ ఇక్కడ వరకు అర్థమైందా అరే అంటే ఏంటి ఇక్కడ అని? వరకు అర్థమైంది. ఓకే. అయితే ఇది వన్ వే ఆఫ్ డిక్లేరింగ్ అన్ అరే. అంటే మనకి ముందే నంబర్స్ తెలుసు, క్లాస్లో ఒక 6 జాయిన్ అవుతున్నారు, వాళ్ళ రోల్ నెంబర్ ఏంటో మనకు తెలుసు, వాళ్ళ ఐడీస్ ఏంటో, అడ్మిషన్ ఐడీస్. అప్పుడు ఇలా రాసుకోవచ్చు. ఒకవేళ మనం ఇలా కాదు, మనకి అప్పుడే వాల్యూస్ తెలీదు, బట్ మనము 1 by 1 తర్వాత ఎప్పుడో పెట్టుకుందాం అనుకుంటున్నాం. మనకేం తెలుసు అంటే ఈ క్లాస్లో 10 మెంబర్స్ జాయిన్ అవ్వచ్చు అనే విషయం మాత్రమే తెలుసు, కానీ 10 మెంబర్స్ యొక్క డేటా మన దగ్గర లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, అరేకి ఫస్ట్ మెమరీ సైజ్ అని చెప్పేసి తర్వాత వాల్యూస్ పెట్టుకోవచ్చు. సో మెమరీ సైజ్ చెప్పాలి అంటే సింటాక్స్ ఎలా మారిపోయిందంటే, ఇంట్ ARR ఈక్వల్, ఇక్కడ ఏ వేరియబుల్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, న్యూ ఇంట్, ఈ రెక్టాంగిల్ బ్రాకెట్ లోపల సైజ్ చెప్పాలన్నమాట. ఎంత సైజ్, ఇప్పుడు నేను 10 సైజ్ చెప్తే నాకు 10 బ్లాక్స్ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ న్యూ అనే కీవర్డ్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు కూడా చూస్తాం. క్లాస్ నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు న్యూ క్లాస్ నేమ్. సో న్యూ అనే కీవర్డ్ ఏం చేస్తుంది జావాలో అంటే, ఒక కొత్త సెల్స్ని క్రియేట్ చేస్తుంది మన కంప్యూటర్ లోపల ఈ రన్ అవ్వడానికి. సో ఆ సెల్ ఇప్పుడు ఏంటి, మనకు ఒక సెల్ క్రియేట్ చేసి దాన్ని 10 బ్లాక్స్గా డివైడ్ చేస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల. సో ఇప్పుడు 10 బ్లాక్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీరు ఇంకా దానిలో ఏం వాల్యూస్ పెట్టలేదు అనుకోండి, A1 ప్రింట్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అందులో మనం ఇంకా ఏం వాల్యూస్ పెట్టలేదు, ఇక్కడ జస్ట్ 10 సైజ్ ఉండిద్ది అని చెప్తున్నాం కదా. సో ఇనిషియల్గా అది ఎంటీగా క్రియేట్ చేసినప్పుడు 0 అనే వాల్యూతో అయిద్ది అనమాట. జీరో అనే వాల్యూ ప్రింట్ అయింది. ఓకే, అన్నీ 0. ఒక్క సెకండ్.
ఎక్కడో మ్యూట్ అయిపోయిందా? సారీ. ఓకే. అయితే ఇప్పుడు మనం 5th ఇండెక్స్ ప్రింట్ చేయాలనుకుంటే అక్కడ ఏమీ వాల్యూ ఉండదు కాబట్టి మనకి 0 ప్రింట్ అయిద్దనమాట. ఓకే. అదే నాకు ఇప్పుడు వాల్యూస్ అసైన్ చేసిన తర్వాత అయితే మనం ఏం వాల్యూస్ అసైన్ చేసాం అది ప్రింట్ అయింది. వాల్యూస్ ఏం అసైన్ చెప్పితే బై డిఫాల్ట్ ఈ 10 సెల్స్ ఎంటీగా క్రియేట్ చేసి దానిలో 0 పెట్టుకునేది అనమాట. ఓకే. ఇప్పుడు మనం దీనిలో వాల్యూస్ అసైన్ చేయాలనుకోండి, ఒకవేళ వాటికి ఏమైనా సీక్వెన్స్ ఉంది అంటే లైక్ 2, 4, 6, 8, 10, 12 అలా పెట్టేవి, అలా ఏమైనా సీక్వెన్స్ ఉన్నాయి అనుకోండి ఆ వాల్యూస్కి, అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అని అంటే ఏదైనా లూప్ వాడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్గా ఎలా పెట్టాలో చూపిస్తాను, ఆ తర్వాత లూప్లో రాద్దాం. సో ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 5th ఇండెక్స్లో మనం సమ్ వాల్యూ పెట్టాలనుకుంటున్నాం అనుకోండి, సారీ A1 అని రాసా కదా. A1 ఆఫ్ 5 = 70 అంటే 5th ఇండెక్స్ ఈ సెల్లులో 5th ఇండెక్స్ దగ్గర 70 అనే వాల్యూ ఉండాలి అని రాస్తున్నట్టు అనమాట. ఓకే. అలానే ఇంకొక 2 సెల్స్కి పెడదాము. 7 = ఓకే 3 వాల్యూస్ పెట్టాను. ఇప్పుడు నేను system.out.println అన్నీ ప్రింట్ చేసేయాలంటే ఎలా ప్రింట్ చేయాలి? నాకు నెంబర్స్ కావాలంటే ఏమని రాయాలి? ఎర్రర్స్ arrays dot toString. ఇక్కడ ఏమి ఇవ్వాలి toString లోపల? ఏఆర్ఆర్. ఏ వేరియబుల్ ఇస్తే ఆ వేరియబుల్ రాయాలి. నేను ఇక్కడ ఏ వేరియబుల్ ఇచ్చాను? A1 కదా. ఇక్కడ A1 ఇవ్వాలి. సో ఇప్పుడు మనం ఇది ప్రింట్ చేస్తే అరేలో మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా జీరోస్తో ఉన్నాయి. ఎక్కడైతే మనం వాల్యూస్ అసైన్ చేసామో 5th ఇండెక్స్ అన్నాం, 0, 1, 2, 3, 4, 5, 5th ఇండెక్స్ దగ్గర 70, 7th ఇండెక్స్ దగ్గర 88, 3rd ఇండెక్స్ దగ్గర 12. ఓకేనా? అలా ప్రింట్ అలా చూసేయచ్చు అనమాట. ఇలా ఒకవేళ అలా ఇండివిజువల్గా పెట్టుకోలేం కదా. ఇప్పుడు 100 పెట్టాను అనుకోండి అరే సైజు, A1 = 1, A2 = 2 అలా పెట్టుకుంటే చాలా టైం పడుతుంది కదా. సో ఏదైనా ఒక కామన్ థింగ్ ఉంటే వాటి మధ్యన, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ 10 సెల్స్లోని నేను ఓన్లీ ఆడ్ నెంబర్స్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి, అప్పుడు నేను రాయొచ్చు ఫర్ ఇంట్ I = 0, I less than ఇక్కడ ఈక్వల్ టు ఎందుకు పెట్టలేదు అని అంటే చెప్తాను. I less than ARR.length, ఎందుకు మనకి ఆ లెంత్ వరకు అవ్వాలి. సారీ A1 అని పెట్టాను కదా. I ++. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము? ARR ఆఫ్ 8th పొజిషన్కి వాల్యూ ఆడ్ నెంబర్స్ పెట్టాలనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ మనకి ఇండెక్స్ 0 వచ్చింది అంటే 0 పెడితే సరిపోదు, మనకి 0 + 1 అవ్వాలి. సో మనం ఇక్కడ ఏం పెడదామంటే I + 1. సో ఇప్పుడు ఏమైంది? లూప్ I వాల్యూ 0 ఉంది, 0 is less than that length, కండిషన్ సాటిస్ఫై అయింది, లూప్ లోపలికి వచ్చింది. తర్వాత 0 + 1 is 1. ఓకే. A1 ఆఫ్ 0 అంటే 0th ఇండెక్స్ దగ్గర 1 అనే వాల్యూని పెట్టేసాం. నెక్స్ట్ ఏమవుతుంది? I వాల్యూ 1 అవుతుంది. 1 is less than length, ఎందుకంటే లెంత్ 10 ఇచ్చాం కాబట్టి. 1 is less than 10, కరెక్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. 1 + 1 is 2. A1 ఆఫ్ 1 is 2గా స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం కనుక ఇలా ప్రింట్ చేసి చూస్తే ఇక్కడ 1 నుండి 9 వరకు ప్రింట్ అవుతాయి, 10 వరకు. ఓకే. ఇక్కడ నేను ఈక్వల్ టు పెట్టుంటే ఏమయ్యేదంటే
మామూలుగా ఎరే యొక్క లెంత్ ఎంత? ఏరియా యొక్క లెంత్ ఎంత? 10. కానీ నేను ఇప్పుడు మనకి లాస్ట్ ఇండెక్స్ నెంబర్ ఎంత ఉండిద్ది 10 సైజ్కి? -1 జీరోతో స్టార్ట్ అయ్యింది కాబట్టి. సో 9 ఉంటుంది కదా. 1 2 3 4 5 6 7 8 9 10. సో సైజ్ ఆఫ్ ద ఎరే ఈస్ 10. బట్ లాస్ట్ ఇండెక్స్ ఎలాగా? 0 1 2 3 4 5 6 7 8 9. లాస్ట్ ఇండెక్స్ నెంబర్ 9. ఒకవేళ నేను ఇక్కడ ఈక్వల్ టు పెట్టుంటే కండిషన్ ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ అయ్యేది? ఐ వాల్యూ 10 కూడా వస్తుంది కదా. 10 వచ్చినప్పుడు 10 ఈక్వల్ టు 10 కండిషన్ సాటిస్ఫై అయింది. A1 పెడదాం అనుకునేది. A1 ఉండిద్దా? ఉండదు కదా. లాస్ట్ ఇండెక్స్ ఎంత వచ్చింది? 9 కదా. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. సో అందుకని ఇక్కడ కండిషన్లో ఈక్వల్ టు అనేది పెట్టలేదు. ఓకేనా? సో ఇలా మనం అసైన్ చేసుకోవచ్చు వాల్యూస్. ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేస్తారా? చేసి గ్రూప్లో పెడతాం సిస్టర్. ఇక్కడ వరకు చేయండి. నేను మా ఆఫీస్లో వాళ్ళు నన్ను ఇవాళ రేపు ఎల్లుండి మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. మళ్ళీ ఫ్రైడే సాటర్డే సండే తీసుకుందాం. నెక్స్ట్ వీక్ ఫుల్ వీక్ తీసుకుందాం. ఓకేనా? ఓకే సిస్టర్. ఓకేమా. చలో బాయ్.